ఒక్క చిన్న శ్లోకంలో కూడా ఆ పురాణం మనకు ఉట్టంకిస్తుంది. సింహ ప్రసేనమవధి సింహోజాం భవతా హతః సుకుమారకమారోది తవ హ్యేషస్యమంతకః. ఇది ఆ శ్లోకం. సత్రాజిత్తు అనే మహారాజు సూర్యుడిని ప్రార్థన చేసి రోజుకు 8 బారువల బంగారం ఇచ్చేటటువంటి గొప్ప మణిని బహుమానంగా స్వీకరించాడు. అలాంటి అరుదైన వస్తువులు ప్రభువుల వద్ద ఉండాలి అంటూ శ్రీకృష్ణుడు సూచన చేయగా సత్రాజిత్తు తిరస్కరించాడు. తన వద్ద ఉన్న ఆ మణి కారణంగా లభించే ఆ బంగారముతో తాను మహాభోగములను అనుభవించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు సింహప్రసేనమవధి అనే ఆ శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. ఒకనాడు సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ శ్యమంతకమణి అలంకరింపబడి ఉండే హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకై ఆనందంతో వెళ్ళగా ఒక సింహం అతడిని సంహరించి ఆ మణి ఉన్న హారాన్ని నోటగరుచుకుని వెళ్ళిపోసాగింది. అంతలో జాంబవంతుడు ఆ సింహమును చూచి సంహరించి నోట కరుచుకుని ఉన్న ఆ మణిహారమును స్వీకరించి తన కుమార్తె జాంబవతికి క్రీడ నిమిత్తమే అందించాడు. ఇంటిలో మణి ఉన్న హారం కనిపించకపోవడంతో సత్రాజిత్తు కృష్ణుడే ఈ హారాన్ని అపహరించాడు అంటూ ప్రచారం చేశాడు. ఇది నీలాపనింద. దానితో కృష్ణుడు విషయం గ్రహించాడు. భాద్రవశుద్ధ చవితి నాడు గోక్షీరం ఉండేటటువంటి చెంబులో వెలిగే ఆ చంద్రుడిని చూసిన కారణంగా ఈ నీలాపలిందులు వచ్చాయి. మరుక్షణమే అన్వేషణ చేసి అడవుల వెంట తిరిగి సింహం పాదముద్రలు చూచి జాంబవంతుడి గుహ దగ్గరికి చేరి జాంబవంతుడితో యుద్ధం చేసి తానే శ్రీమన్నారాయణమూర్తిని రామచంద్రమూర్తిని అనేటటువంటి జ్ఞానం జాంబవంతుడికి కలిగింపజేసి మణిహారముతో పాటుగా జాంబవతిని సైతం పరిణయమాడి తిరిగి వచ్చి సత్రాజిత్తుకు ఆ మణిహారాన్ని అందించాడు. సత్రాజిత్తు వద్ద ఉన్న ఆ మణిహారాన్ని తదుపరి చివరలో ఆ క్రమంలో అక్రూరుడి వద్దకు ఆ మణిహారం చేరగా అక్రూరుడు ఆ మణిహారం అందించేటటువంటి స్వర్ణముతో కాశీనగరంలో ఆ తరువాత నిరంతరం అన్నదానం చేశాడు. ఈ విధంగా వ్రతకథ పూర్తి అవుతుంది. ఈ వ్రతకథ విన్నటువంటి వారికి చంద్రుడిని చూచినందువల్ల ఏ విధమైన నీలాపనిందలు కలగవు అని కుమారస్వామికి ఈశ్వరుడు చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఈ కథనాన్ని సైతం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. శాస్త్రీయంగా పౌరాణికంగా వేదోక్తంగా భాద్రపద మాసంలో గణపతిని అర్చించినటువంటి వారికి ఏ విధమైనటువంటి మానసిక ఉద్వేగాలు కలగవు. కూర్చునేటటువంటి శక్తిని ఈ గణపతి మనకు ప్రసాదిస్తాడు. గణేష సంబంధితంగా ఉండేటటువంటి అనేక అంశములను గణేష పురాణం అనే నామాంతరం గల ముద్గల పురాణం వివరిస్తుంది. ఆ పురాణాన్ని అనుసరించి వినాయక స్వరూపాలు 32. అందులో వరసిద్ధి వినాయక స్వామి స్వరూపం కూడా ఒకటి. సుముఖశ్చే గతంతశ్చ కపిలో గజకర్ణిక అనే 16 నామాలతో గణపతిని స్తోత్రం చేసిన, రుణ విమోచన గణపతి మహామంత్రాన్ని జపం చేసిన, ఓం గ్లౌం గణపతయే శ్రీ గణేశ రుణం ఛింది. ఇది సాధనా ప్రపంచంలో సమస్త అప్పుల బాధలలో నుంచి మనల్ని బయటకు తీసుకువచ్చేటటువంటి మహాగణపతి మంత్రం మహామంత్రం ఇది. ఈ మంత్రాన్ని జపం చేసిన గణపతి అనుగ్రహంతో కూర్చునే తత్వము, అవగాహన చేసుకునే శక్తి, మనోబలం ఇవన్నీ కూడా పెరుగుతాయి.